అమెరికాలో రాజకీయ శరణార్థిగా స్థిరపడటం అంత ఈజీనా? మాజీ ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ ప్రభాకర్ రావు ఎందుకు భారత్ను వద్దనుకుని అమెరికాలో స్థిరపడాలనుకుంటున్నారు? తప్పు చేసి తప్పించుకోవాలని చూస్తున్నారా? అసలు ప్రభాకర్ రావు స్కెచ్ ఏంటి? ఆయన వెనుకలున్న శక్తుల ప్లాన్ ఏంటి? గ్రీన్ కార్డ్ వస్తే అమెరికాలో సెటిల్ అయిపోవచ్చు. ఒకసారి ఈ గ్రీన్ కార్డ్ చేతికొస్తే అమెరికా పౌరులైపోతారు. కానీ రాజకీయ శరణార్థి అనే ఆప్షన్ కింద కూడా అక్కడ ఉండిపోవచ్చా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. కాకపోతే దానికో ప్రాసెస్ ఉంటుంది. అమెరికన్ ప్రభుత్వం శరణార్థులను దేశంలోకి ప్రవేశించేందుకు అనుమతినిస్తూ ఉంటుంది. కొంతమంది అక్రమ వలసదారులు ఆర్థిక కారణాలతో అక్కడికి వెళ్తారు. మరికొందరు తమ దేశంలో అణచివేత ఎక్కువ కావడంతో వెళ్తుంటారు. వాళ్ళందరికీ ముందుగా ఓ ఇంటర్వ్యూ ఉంటుంది. ఆ ఇంటర్వ్యూ చేసే వ్యక్తి అవతలి వ్యక్తికి ఉన్న భయాందోళనలు, అభద్రతా భావం, వేధింపులు ఉన్నాయని నిజమని నమ్మితే ప్రాసెస్ మొదలవుతుంది. అమెరికాలో సెటిల్ అవ్వడానికి ఈ స్టేజ్ చాలా కీలకమన్నమాట. ఇంటర్వ్యూ చేసిన వ్యక్తి నిజమని నమ్మితే ఓకే, లేదంటే ఆ ప్రక్రియ ఎప్పటికీ ముందుకెళ్లదు. సదరు వ్యక్తి చెప్పేవాడిని నిజమని నమ్మితే ఇమిగ్రేషన్ అధికారి దగ్గరకు పంపిస్తాడు. అయితే ఇదంతా అంత ఈజీ కాదు. ఇది చాలా సుదీర్ఘమైన ప్రక్రియ. కొన్నేళ్ల టైం పడుతుంది. పైగా ఆర్థిక వనరులు చాలా బలంగా ఉండాలి. చాలా ఏళ్ల సమయం పట్టినా సానుకూల ఫలితం వస్తుందని చెప్పలేని పరిస్థితి. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు ఇదే విధానాన్ని నమ్ముకున్నారు. ఇది వర్కౌట్ అవుతుందా లేదా అన్నది పక్కన పెడితే టైం వేస్ట్ కావాలన్నది ఆయన ఆలోచనగా కనిపిస్తోంది. సమయం వృధా అయితే ప్రభుత్వాలు మారొచ్చు. ఆ తర్వాత ఏమైనా జరగొచ్చన్నది ప్రభాకర్ రావు లెక్కగా కనిపిస్తోంది. ప్రభాకర్ రావు ఓ ప్లాన్ ప్రకారం ముందుకెళ్తున్నారు. సరే, మరి తెలంగాణ పోలీసుల వ్యూహం ఏంటి? సాధ్యమైనంత వరకు ఆయన చెప్పే వాదనల్ని తిప్పికొట్టడమే వాళ్ల ముందున్న టాస్క్. తప్పు చేశాడు, పారిపోయాడు, ఇదే విషయాన్ని ఆధారాలతో సహా బయటపెట్టడం తెలంగాణ పోలీసుల ముందున్న కర్తవ్యం. నిజానికి ప్రభాకర్ రావుకు సహకరించిన వారంతా ఊచలు లెక్కిస్తున్నారు. అందరికీ బాస్ అయినా ఆయన మాత్రం అమెరికాలో హాయిగా కాలక్షేపం చేస్తున్నారు. ఇదెక్కడి న్యాయం అనే ప్రశ్న వినిపిస్తోంది. ఇక్కడ నిందితుడిగా ఉండి అమెరికాలో రాజకీయ శరణార్థిగా మారిపోతే లెక్క సరిపోతుందా? ఇలాగైతే ఏ దేశంలోనూ నేరగాళ్లు ఆ దేశంలో ఉండిపోరు. చలో అమెరికా అంటూ పెట్టాబేడా సర్దేస్తారనే చర్చ జరుగుతోంది. ప్రభాకర్ రావు తెలంగాణకు రావాల్సిందే. ఫోన్ ట్యాపింగ్ చేయించిన వాళ్ల జాబితా బయటకు రావాల్సిందే. అప్పుడే పాత్రదారుల పాపం పండుతుంది. అదే సమయంలో సూత్రధారుల బండారం కూడా బయటపడుతుంది. ప్రభాకర్ రావుకు ఆర్థిక వనరులు పుష్కలం. అలాగే రాజకీయ పరపతి అంతకు మించే. అందుకే అమెరికా చట్టాల్లో ఉన్న లొసుగుల్ని క్యాష్ చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రయత్నాన్ని పోలీసులు సాధ్యమైనంత త్వరగా తిప్పికొట్టాలనే డిమాండ్ వినిపిస్తోంది. ప్రభాకర్ రావు పాస్పోర్ట్లను ఇప్పటికే కేంద్రం సస్పెండ్ చేసింది. అయితే ఇలా సస్పెండ్ చేయడానికి కూడా సవాల్ చేశారు ప్రభాకర్ రావు. ఏకంగా కేంద్ర హోంమంత్రిత్వ శాఖ వద్ద పిటిషన్ దాఖలు చేశారు. అయితే ప్రభాకర్ రావు, శ్రవణ్ రావుల పాస్పోర్ట్లను ఏకంగా రద్దు చేసేయాలనుకుంటున్నారు పోలీసులు. ఇంటర్పోల్ ద్వారా ఇద్దరిని ఇండియాకు రప్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. రెడ్ కార్నర్ నోటీస్తో ప్రభాకర్ రావును హైదరాబాద్ రప్పించే పనిలో ఉన్నారు. ఇలాంటి సమయంలో తనను రాజకీయ శరణార్థిగా గుర్తించాలని ప్రభాకర్ రావు పిటిషన్ వేశారు. మొదట్లో క్యాన్సర్ అన్న ప్రభాకర్ రావు ఇప్పుడు వేధింపులు, అణచివేత అనే కొత్త రాగం అందుకున్నట్లు కనిపిస్తోంది. ఇందులో అసలు మర్మమేంటో ఇప్పుడు అధికారులకు, ప్రజలకు అర్థమవుతుంది. ఈ రెండు వర్షన్ల అర్థాలను అమెరికా అధికారులకు వివరిస్తే ప్రభాకర్ రావును తెలంగాణకు తీసుకురావడం పెద్ద కష్టమేం కాదు. అయితే దీనికి ఎంత టైం పడుతుందన్నదే చూడాలి.